అందరికీ నమస్కారం అండి. నేను కార్య వినయ్ ప్రకాష్. నేను దళిత రాజ్యాధికార వేదిక అధ్యక్షుని మాట్లాడుతున్నాను. బుద్ధి లేని సిగ్గు లేని జూపూడి ప్రభాకర్. బాబు ప్రభాకర్, నీకే చెప్తున్నా, బుద్ధి ఉందా లేదా నీకు? ఎందుకు అడుగుతున్నానంటే, నిన్న విజయసాయిరెడ్డి వైసీపీ తాలూకా నాయకుడు ఎంపీ ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. పాపం ఆయన ఏదో పాపం ఆవేశపడిపోయో లేకపోతే అవసరానికో ఏదో ఎక్కడో విత్తనాలు చల్లాడు. ఆ విత్తనాలు పంట వచ్చింది. ఆ విత్తనాలు తొలక వచ్చిన పంట తొలక కాయ ఎవరి కాయ అన్న దాని మీద ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి డిస్కషన్ జరుగుతున్నాయి. పాపం దానికి సంబంధించిన ఆవిడ కూడా, ఆ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆవిడ కూడా పాపం ఏదో బాధలు పడుతూ ఉంది. ఆవిడ భర్త కూడా ఏవో బాధపడుతూ ఆ పంటకి కారకుడు, ఆ విత్తనాలకి కారకుడు ఈ విజయసాయిరెడ్డిని ఇంకొక అడ్వకేట్ అని అంటున్నాడు. వాళ్ళు ఏదో కొట్టుకొని పర్సనల్ విషయాల్లో కొట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈయనకు దోలెక్కో లేకపోతే ఏది చేశాడా చేయలేదా అవన్నీ పక్కన పెడితే ఆ విషయాలు వాళ్ళు తేల్చుకుంటారు కదా. ఆయన పెట్టి ప్రెస్ మీట్లో నీకేందయ్యా సంబంధం? అదేమో రాజకీయమైన సంబంధించిన ప్రెస్ మీటా? ప్రజలకు ఉపయోగపడే ప్రెస్ మీటా? లేకపోతే ఓ దళితుడికో రాష్ట్రానికో వేరే వాళ్ళకి సంబంధించిన ప్రెస్ మీటా? ఆయన ఏదో చేశాడు, దానికి సంబంధించిన వ్యవహారాలు సాగుతూ ఉన్నాయి. కేసులు వస్తాయా, కేసులు ఉంటాయా, పోతాయా, కాంప్రమైజ్ అవుతారా? లేకపోతే నిన్న పత్రికల వారితో నువ్వు పక్కన ఉండగానే పత్రికల వారితోనే మన మీడియా సోదరులతో మాట్లాడుతూ అరే ఒరే అని మాట్లాడాడు. ఆ మాటల్లోనే నువ్వు నేను అంటే వేరే రిపోర్టర్తో అన్నాడు కదా, నువ్వు 3-4 సార్లు నాతో కలిసావు, రేపొద్దుట నువ్వు నేను కలిపి గే అని అన్నారనుకో, దానికి సాక్ష్యం ఉందా అన్నాడు. ఏమో అదేదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో ఆయన నేను ఆయన గే అంటాడు కదా, అలా లాస్ట్కి ఆ ట్విస్ట్ వస్తుందా? అవన్నీ వాళ్ళు పడతారు. అసలు ఒక దళిత జాతిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి అమ్మేసి నువ్వు ఆ కార్యం శివాజీ గారు ఈ జాతిలో పుట్టిన చీడపురుగులు కదరా మీరిద్దరూను. జాతికి సంబంధించి ఏమైనా చేశారా మీరు? ఏమీ లేదు. ఎమ్మెల్సీగా ఉండి నువ్వేం చేసావు? లేకపోతే ఒక నాయకుడిగా ఉండి నువ్వేం చేసావు? ఏం చేయలే కదా. నీ సొంతానికి నువ్వు బలపడ్డావు, ఆర్థికంగా బలపడ్డావు, రాజకీయంగా బలపడ్డావు. ఆడేమో కార్యం శివాజీ గారు, ఆడేమో ఎస్సీ కమిషన్ చైర్మన్ హోదాలో ఏవో రకరకాలు చేసి కోర్టు 4 ముట్టకాయలు వేసి అర్హతలు ఎన్నో ఇక్కడ ఉంచడం ఎందుకని తీసి పడదొబ్బారు పక్కనే కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? వాడు ఏదో బాధపడుతున్నాడు ముసలోడు విజయసాయిరెడ్డి. ఆయన ఏం చేస్తాడు? విశాఖపట్నంలో ఏదో చేశాడన్న వ్యవహారాలన్నీ అక్కడక్కడ విత్తనాలు చల్లాడని, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు రాష్ట్రం మొత్తం మీద అక్కడక్కడ విత్తనాలు చల్లాడన్నది విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మొట్టమొదటిసారిగా ఈవిడ బయటికి రావడం, ఆ హస్బెండ్ రావడం, ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డినో అడ్వకేటు, గవర్నమెంట్ అడ్వకేటు అని అంటున్నారు. బుద్ధి ఉందా నీకేమైనా? వాళ్ళ పర్సనల్కి సంబంధించిన విషయాల్లో నువ్వు పక్కన కూర్చొని పళ్ళు ఎక్కిలించుకొని హీ అనుకొని, నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ కదా, ఒక గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేసి ఒక రాజకీయ నాయకుడిగా వచ్చావు కదా. వీడు ఎవరినో ఒక జర్నలిస్ట్ని అరే బాబు ఒరే బాబు అంటావంటే, సార్ మీరు అలాగ అనకూడదండి, మీరు వారించాలి కదా. సరే నువ్వు వారించలేదు. వాడు ఆ జర్నలిస్ట్ అన్నవాడు, ఆడు రిపోర్టరా, ఆడు ఎదవా, ఒరే 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 అని 10 సార్లు ఒరే ఒరే అంటున్నాడు. అక్కడ అందరూ నవ్వుతున్నారు తప్ప, సార్ కనీసం మర్యాద ఇవ్వండి, పత్రికల వారికి మీడియా వారికి మర్యాద ఇవ్వండి, మేమే మీ తమ్ముళ్ళమో బామ్మరుదులమో కాదు కదా మమ్మల్ని ఒరే అనడానికి. కానీ వాళ్ళు కూడా ఖండించలేదు. అది చేతకాని అంటే రిపోర్టర్లు, జర్నలిస్టులు, చాలా రిపోర్టర్లో పనికి మళ్ళీ ఎదవులు చాలా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో వాడు ఒకడు అయ్యి ఉంటాడు. ఈయన ఎంపీ అయ్యి ఉండొచ్చు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్న ప్రతి ఒక్క విలేకరికి, ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. 10 సార్లు ఆ పత్రికా విలేకరుల సమావేశంలో అరే బాబు ఒరే బాబు అరే బాబు ఒరే బాబు అంటూ ఉంటే వాడు కంట్రోల్, సార్ నన్ను ఒరే అనకండి అని ఆడు కంట్రోల్ ఆపలేదు. మిగతా అక్కడ ఉన్న జర్నలిస్టు సోదరులు కూడా నవ్వుతున్నారు తప్ప, సార్ మమ్మల్ని జర్నలిస్టులు మర్యాద మాట్లాడండి. ఎందుకంటే ఈ జర్నలిస్టులు వాడి దగ్గర పనిచేసే కార్యకర్తలు కాదు కదా, వాడి ఇంట్లో పని మనుషులు కాదు కదా, వాడు చెప్పులు మోసేవారో కారు తుడిచేవారు కాదు కదా. ముందు మన జర్నలిస్టులకు కూడా బుద్ధి లేదు.
గడ్డి తింటున్నారు. నిజంగా నేను అంటున్నాను. పర్టికులర్గా ఆ నిన్న జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క జర్నలిస్టుని మీరు ఏమైనా అనుకోండి, నన్ను ఏం చేసుకుంటారో, ట్రోల్ చేసుకుంటారో, నెగిటివ్ రాసుకోండి. మీకు నిజంగా బుద్ధి లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. మరోసారి చెప్తున్నా, నిన్న విజయసాయిరెడ్డి, జోపూడి ప్రభాకర్ ఇద్దరూ కలిపి పెట్టిన పర్సనల్ ప్రెస్ మీట్లో వచ్చి అరే ఒరే అని విజయసాయిరెడ్డి అంటున్నా కూడా ఖండించకుండా నవ్వుతూ ఎకవికలు పగపగలు చేస్తున్న మీ ఆ పర్టికులర్ ప్రెస్ మీట్లో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క రిపోర్టర్కి బుద్ధి లేదు, సిగ్గు లేదు. సోదరులారా, మన పెన్ పవర్ఫుల్. మనం ఒక వార్త రాసినా, ఒక వార్త ఇచ్చినా కోట్లాది మంది దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, అది చూస్తారు. అలాంటిది రోడ్డు మీద బయటకు వెళ్తే మీకు మర్యాద ఉంటుందా? ఎవరు పడితే ఒరే గిరే అంటే. ఆయన మీ క్లాస్మేట్ కాదే, మీ అమ్మో, మీ బాబో, మీ బాబాయో, మీ అన్నయ్యో, తమ్ముడో, బామ్మర్తో కాదు కదా. అప్పటికి ఆయన అంటున్నాడు, ఫస్ట్ టైం నువ్వు నేను చూసుకుంటున్నావు అని. ఫస్ట్ టైం చూసిన వెంటనే అరే ఒరే అంటే మీరు ఖండించిన పరిస్థితిలో ఉన్నారు. నిజంగా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను సిగ్గుపడతా ఉన్నాను. మరొకసారి మీకు సిగ్గుపడండి. సరే, ఇక్కడికి వద్దాం. అయ్యా జూపుడు గారు, తమరు పక్కన కూర్చొని ఉన్నారు. ఆయన వేసిన విత్తనాలు లాంటివి విత్తనాలు వేయడానికి మీరు ఆయన ఏమైనా వ్యవసాయ క్షేత్రాలు ఏమైనా మీకు ఏర్పాటు చేశాడా? లేకపోతే మీ విషయాలు ఏమైనా భవిష్యత్తులో బయటకు వస్తాయని ఆయన పక్కన కూర్చున్నాడా? కొంచెం ఆలోచించాడు సార్. ఒక ప్రెస్ మీట్లో కూర్చోవాలంటే ప్రజలకు ఉపయోగపడేదో, ప్రభుత్వానికి సంబంధించిందో అలాంటిట్లో కూర్చోవాలి తప్ప ఆయన పర్సనల్ వ్యవహారంలో మీరు కూర్చొని ఒక సీనియర్ దళిత నాయకుడు, మీరు ఒక సీనియర్ దళిత నాయకుడిగా జాతిని తాకట్టు పెట్టిన ఇది కూడా ఉంది. కాబట్టి కొంచెం ఆలోచించాలి సార్. మీరు పెద్దవారు, నాకన్నా పెద్దవారు. ఇలాంటి ప్రెస్ మీట్లో మరొకసారి ఆలోచించండి. మరొకసారి ఇలాంటి పర్సనల్ ప్రెస్ మీట్లో మీరు పాల్గొనడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికే మీరన్నా మా శివాజీ అన్నా కూడా అని వస్తున్నారు మన వాళ్ళందరూ కూడా. నేను వీట్లేదండి, మన వాళ్ళందరూ వస్తున్నారు. కొంతమంది మన సోదరులు అన్నారు, అన్న ఇవాళ పొద్దుట ఫోన్ చేసి, అన్న ఏందన్నా ఇటు చెప్పుతో కొడతారన్న, ఎవడన్నా కనబడితే చెప్పుతో కొడదాం అనుకుంటున్నామేమో అంటున్నారు. మనం ఏం చేయగలం సార్? రేపు పొద్దున వాళ్ళు అడిగితే మీరు సమాధానం ఏం చెప్తారు? మీరంటే నాకు గౌరవం ఉంది. నేను కూడా సీనియర్ జర్నలిస్ట్ని కాబట్టి మా జర్నలిస్ట్ సోదరులకు మరోసారి చెప్పుకుంటూ, సోదరులారా మరోసారి మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోనివ్వద్దు అని మీకు చెప్తూ, నేను ఒక దళితుని కాబట్టి అన్న చూపుడన్నా మరోసారి ఇలాంటి పనికి మాలిన ప్రెస్ మీట్లో మీరు పాల్గొకపోవడం మంచిదని మీకు చెప్తా ఉన్నాను. జై భీమ్, మీ కార్యం వినయ్ ప్రకాష్.